జై శ్రీమన్నారాయణ. ఈరోజు 318వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే షష్టాంశః పంచమోऽధ్యాయః. శ్రీ వాసుదేవస్య పారమార్థిక స్వరూప వర్ణనం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా. విభుం సర్వగతం నిత్యం భూతయోనిమకారణం వ్యాప్య వ్యాప్తం యతః సర్వం యద్వై పశ్యంతి సూరయః. అంతటా వ్యాపించి ఉండునది, అన్నింటిలోనూ ఉండునది, నిత్యము సకల ప్రాణులకు కారణము, తనకు ఏ కారణము లేనిది, వ్యాపించి అంతటా అన్నింటా వ్యాప్తమై ఉన్నది. ఆ బ్రహ్మను సూర్యుడు మాత్రమే చూడగలరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా విభితి విభు సర్వగతం వితత్య వ్యాపి విభుత్వం నియంతృత్వం వా అకారణం స్వయం కారణరహితం వాప్య వ్యాపకరూపేణ వ్యవస్థితం వ్యాప్య వ్యాపకరూపేణావస్థితం సర్వం జగద్యతః భూతయోనిరితి జీవాభిప్రాయం అత్ర పరవిద్యా విషయస్యాక్షరస్య భూతయోనిత్య योनित्वविभुत्वादिविशेषणैः परविद्या निर्गुणब्रह्मविषयेत्ये तन्निरस्तं यद्वै पश्यन्ति यदा सदा पश्यन्तीति श्रुतेः. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. విభు అని విభు సర్వగతం విస్తరించి వ్యాపించున్నది. విభుత్వం అనగాని అంతృత్వం అని కాని, అకారణం స్వయముగా తనకు ఏ కారణము లేనిది, వ్యాప్య వ్యాపక రూపముగా ఉండునది సర్వద జగత్. ఎందువలనగా భూతయోని అని జీవాభిప్రాయము. ఇక్కడ పరవిద్యా విషయమైన అక్షరము భూతయోనిత్వ విభుత్వాది విశేషణములతో పరవిద్య నిర్గుణ బ్రహ్మ విషయానున్నది నిరసించబడినది. యద్వై పశ్యంతి సదా పశ్యంతి అనున్నది శృతివాక్యము కదా. తద్బ్రహ్మ తత్పరం దహమా తద్ధ్యేయం మోక్షకాంక్షిభిః శృతివాక్యోదితం సూక్ష్మం తద్విష్ణో పరమం పదం. అతనే బ్రహ్మ, అతనే పరమధామము, అతనే ధ్యానించదగినది. మోక్షము కోరువారు ధ్యానించేది అతనినే. శృతివాక్యమున చెప్పబడిన సూక్ష్మము ఆ మహావిష్ణువు యొక్క పరమపదము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తద్బ్రహ్మేతి ధామ తేజోమయం తద్విష్ణోః పరమం పదమితి శృతివాక్యోదితం సూక్ష్మం తత్పరం బ్రహ్మ మోక్షకాంక్షిభిః ధ్యేయం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తద్బ్రహ్మేతి ధామ అనగా తేజోమయము, తద్విష్ణోః పరమం పదం అని శృతివాక్యమున చెప్పిన సూక్ష్మమైన ఆ పరబ్రహ్మను మోక్షమును కోరువారు ధ్యానించవలేను. తదేవ భగవద్వాచ్యం స్వరూపం పరమాత్మనః వాచకో భగవత్శబ్దః తస్యాజ్యస్యాక్షయాత్మనః. భగవత్ శబ్దముతో వాచ్యమన పరమాత్మ స్వరూపము అదే. అతను ఆజ్యుడు, అక్షయస్వరూపుడు. వాచకుడు అతనే, భగవద్వాచ్యుడు అతనే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఉక్త గుణ విశిష్టం దేవ బ్రహ్మ భగవత్ శబ్దవాచ్యమిత్యాహ తదేవేతి ఇదం చ వదనం ధ్యానక్రియాభ్యాం భగవాన్ సర్వవ్యాపీ చ భగవన్నారాయణో భగవాన్ ప్రజాపతిః వాసుదేవాయ ధీమహి ఓమిత్యాత్మానం యుంజీత నమో రుచాయ బ్రహ్మాయ ఇత్యాది వేదాంత సారోద్ధారరూపం ద్వాదశాక్షరచింతక ఇతి పూర్వముక్తం మంత్రవిశేషమభి ప్రేత్యాభిహితం సకలహేయ ప్రత్యనీక కళ్యాణగుణాత్మకం జగత్కారణం పరవిద్యాధిగమ్యముక్తం పరబ్రహ్మైవ భగవత్శబ్దవాచ్యం నాన్యదిత్యవధారయతి తదేవేతి మనురపి తతస్వయం భగవానిత్యాదినా జగత్కారణమేవ భగవత్శబ్దవాచ్యమిత్యాహ అథ బ్రహ్మణః స్వరూపరూప గుణవిభవైరనంతస్య యాథాత్మ్య వచనసమర్థోయం శబ్ద ఇత్యాహ వాచక ఇతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పైన చెప్పబడిన గుణములతో విశిష్టుడైన ఆ బ్రహ్మయే భగవత్శబ్ద వాక్యము అనుచున్నారు. తదేవా అని ఆ మాట ధ్యానక్రియలతో భగవంతుడు సర్వవ్యాపి భగవాన్ నారాయణుడు, భగవాన్ ప్రజాపతి అని, వాసుదేవాయ ధీమహి అని, ఓం ఇత్యాత్మానం యుంజీత నమో రుచాయ బ్రాహ్మయే ఇత్యాది వేదాంతసార ఉద్ధార రూపమును ద్వాదశాక్షర చింతకులు అని పూర్వము చెప్పబడినది. మంత్ర విశేషాభిప్రాయముతో చెప్పబడినది.
సకల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాత్మ పరబ్రహ్మయే భగవత్ శబ్దవాచ్యుడు, ఇంకొకరు కాదు అని నిశ్చయించుచున్నాడు. తదేవా అని మనువు కూడా తతస్వయంభూర్భగవాన్ ఇత్యాదిన జగత్కారణమే భగవత్ శబ్దవాచ్యము అనుచున్నారు. ఇక బ్రహ్మ యొక్క స్వరూప రూప గుణ విభవములతో అనంతును యథార్థ స్వరూపమును చెప్పుటకు సమర్థమైనది ఈ శబ్దము అనుచున్నారు వాచక అని. సశేషము. జయ శ్రీమన్నారాయణ.